కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరి పంటకు 500 బోనస్ అని ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కలు నొక్కుతారా అని ప్రశ్నించారు. ప్రచారంలో ప్రతి గింజకు అని ఉదరగొట్టి ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని సీరియస్ అయ్యారు. ఇది ప్రజాపాలన కాదని, రైతు వ్యతిరేక పాలన అని దుయ్యబట్టారు. నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారని, కరెంటు కోతలతో పంటలను ఎండగొట్టారని, కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాల పాలు చేసి ఆగం చేశారని మండిపడ్డారు. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా అని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 రైతు భరోసా అన్నారు. ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఓట్ల నాడు ఒక మాట, నాట్ల నాడు మరో మాట చెప్పడమే కాంగ్రెస్ నైజమని, అసెంబ్లీ ఎన్నికల్లో గాలి మాటలతో కాంగ్రెస్ గారడి చేసిందని సీరియస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలతో పడగానే 4 కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని కాంగ్రెస్ బయట పెట్టిందన్నారు. నేటి నుంచి రైతన్నల చేతిలోని కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.